అడుగుతున్నా, సిగ్గుందా మీకు భారతీయులకి, సిగ్గుందా హిందువులకి? ఇప్పటికీ వాడి వెనకాల ఇంకా పడుతూ వాడి నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వారే నీకు కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పుతారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం అన్వేష్ అరెస్ట్ విషయమే. యూట్యూబర్ అన్వేష్ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో పెనుదుమారంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అతను ఏకంగా ఇండియాని అవమానించడమే కాకుండా హిందూ దేవుళ్ళని, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారిని, శివాజీ వ్యాఖ్యలని పూర్తిగా తప్పుపడుతూ అసలు హీరోయిన్లు బోల్డ్ గా డ్రెస్సులు వేసుకోకపోతే సినిమాలెవరు చూస్తారు అంటూ నోటికొచ్చినట్లు వాగడమే కాకుండా రామాయణం, మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ దేవతలుగా కొలిచే సీతాదేవి, ద్రౌపదిల గురించి జిగుప్సాకరంగా మాట్లాడడంతో పాటు ఇండియాలో జరిగే అన్ని దౌర్జన్యాలకి హిందువులే కారణమనే స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇతని వ్యాఖ్యలపై హిందూ సంఘాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల హిందువులు బగ్గుమంటున్నారు. దీంతో వెంటనే అన్వేష్ ని ఇండియాకి రప్పించాలని, అలాంటి ద్రోహులని ఇలాగే వదిలేస్తే మన దేవుళ్ళని టార్గెట్ చేసి సనాతన ధర్మం గురించి మరింత చెలరేగిపోయి నీచంగా మాట్లాడే అవకాశం ఉందని తెలుగు రాష్ట్ర ప్రజలు, హిందూ సంఘాలు ఆందోళన చేపట్టారు. ఇక అలా అన్వేష్ విదేశాల్లో ఉన్న మనల్ని ఎవడేం చేస్తాడులే అనే బలుపుతో మాట్లాడుతున్నాడని, అలాంటి వాడు ధర్మం జోలికి వచ్చిన, ఇండియా గురించి పిచ్చివాగుడు వాగిన ఎలాంటి శిక్ష ఉంటుందో చూపిస్తే మరోసారి ఎవరూ కూడా హిందువుల గురించి, హిందూ దేవతల గురించి మాట్లాడరనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు అన్వేష్ దేశద్రోహిగా నిరూపితమైతే ఎన్నేళ్ల జైలు శిక్షని అనుభవిస్తాడు? గవర్నమెంట్ అన్వేష్ యూట్యూబ్ ఛానల్స్ ని డిలీట్ చేయబోతుందా? ఇండియా గురించి అన్వేష్ నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? సిబిఐ నిజంగానే తన ప్రాపర్టీస్ ని, అకౌంట్స్ ని సీజ్ చేయబోతుందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మావా, జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బేబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాలలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయే కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ, మీ దోస్తుగాలు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ లకు కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ HDFC బ్యాంక్. ఇక వివరాల్లోకి వెళితే మహిళల వస్త్రధారణ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు విమర్శించగా, మరికొంతమంది అతని మాటల్లో ఏ తప్పు లేదని అతనికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే ఈ ఇష్యూలో తనకి ఏమాత్రం సంబంధం లేని యూట్యూబర్ అన్వేష్ తన వ్యూస్ కోసం శివాజీని నోటికొచ్చినట్లు తిడుతూ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారిని కూడా విమర్శిస్తూ ఆయన ప్రవచనాల్లో భాగంగా గతంలో ఎప్పుడో మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడినటువంటి కొన్ని వీడియోలని వాడుకొని అన్వేష్ గరికపాటి గారి వయసుకి మర్యాద ఇవ్వకుండా తనకి సంబంధం లేని వివాదంలో గరికపాటి గారి పేరుని ఉపయోగిస్తూ అతని వీడియోస్ ని వైరల్ చేయడంతో పాటు గరికపాటి అభిమానులు ఆక్రోశానికి గురై అన్వేష్ పై మండిపడుతూ తన ఛానల్స్ ని అన్సబ్స్క్రైబ్ చేయడంతో పాటు యూట్యూబ్ లో ఉన్న నాన్వేషణ, ప్రపంచ యాత్రికుడు అనే 2 ఛానల్స్ కి రిపోర్ట్ కొడుతూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో తన అకౌంట్ ని డిలీట్ చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇక అలా ఈ ఇష్యూ రోజు రోజుకి పెద్దదవడంతో గరికపాటి టీం కూడా ఈ వివాదంపై స్పందిస్తూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక వివాదానికి గురువు గారు ఎప్పుడో చెప్పిన మాటల్ని జోడించి వక్రీకరించి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఒక వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని, ఇలాంటివి పూర్తిగా అర్ధరహితమైన కవ్వింపు చర్యలని, గురువు గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై అతని ఛానల్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కావున అభిమానులు ఏ సమాచారాన్నైనా 1-2 సార్లు సరిచేసుకోవడం మంచిదని, గురువు గారి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో మాత్రమే వారి ప్రసంగాల వ్యాఖ్యలు వెలువడతాయని, మిగతా వాటిలో వచ్చే వాటికి తమకి ఎటువంటి సంబంధం లేదని, అందువల్ల అభిమానులు ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి ఆందోళన చెందరాదని, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయడానికి ఇప్పటికే తమ లాయర్ టీం వర్క్ చేస్తున్నారని చెప్పడంతో అన్వేష్ పై మరో కేసు కూడా నమోదవబోతున్నట్లు తెలుస్తుంది. ఇక అలా ఈ ఇష్యూ ఎక్కువ అవుతున్న అన్వేష్ మాత్రం హిందువులని, రేపిస్ట్లని, ఇండియాకి వచ్చే అమ్మాయిలని పాడు చేస్తారని, అందుకే తను ఇండియాకి రానని, తనకి కూతురు పుడితే దౌర్జన్యం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేయగా అందుకు కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ, అయితే నీ తల్లి ఇండియాలోనే ఉందిగా, ఎన్నిసార్లు దౌర్జన్యానికి గురైంది, అంత సేఫ్ లేనప్పుడు నీ ఫ్యామిలీని ఇండియాలో ఎందుకు పెట్టావు, ఇక్కడి నుండి తీసుకెళ్లిపో అని కౌంటర్లిస్తూ వారి కోపాన్ని అన్వేష్ ఛానల్స్ ని అన్సబ్స్క్రైబ్, రిపోర్ట్ చేయడం ద్వారా తీర్చుకుంటున్నారు. అలా నా అన్వేషణ అనే ఛానల్లో 3 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేస్తే, ప్రపంచ యాత్రికుడు ఛానల్లో 2 లక్షలు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో 4 లక్షల ఫాలోవర్స్ కోల్పోతూ వస్తున్నాడు. ఇక అలా సబ్స్క్రైబర్లు తగ్గిపోవడంతో భయానికి గురైన అన్వేష్ ఒక వీడియోని రిలీజ్ చేస్తూ అందులో
వెటకారంగా సారీ చెబుతూ హిందువుల గురించి తను చెప్పిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, అయినా కొంతమంది తనని సారీ చెప్పమని ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి సారీ చెబుతున్నానని చెప్పడంతో ఈ వివాదం మరింత చెలరేగింది. దీంతో అన్వేష్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసి భారత్ కి రప్పించి అతని తాట తీయాలని నెటిజన్లు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ అన్వేష్ పై వైజాగ్, ఖమ్మం, కర్నూలు, నెల్లూరు, విజయవాడ అని 10 చోట్లకి పైగా కేసులు నమోదవగా, మరోవైపు హైదరాబాద్ లో బీజేపీ మహిళా నేత కరాటే కళ్యాణి కేసుని ఫైల్ చేసి అన్వేష్ ని ఇండియాకి రప్పించి హిందువుల సత్తా ఏంటో చూపించాలనే ఆక్రోశంతో ఊగిపోయింది. అంతేకాకుండా అతను యూట్యూబ్ ఛానల్ మరియు వాటి నుండి వచ్చే రెవెన్యూ చూసుకొని ఎగిసిపడుతున్నాడని, ఆ ఇన్కమ్ సోర్స్ ని కట్ చేసి సోషల్ మీడియాలో తనకున్న ఛానల్స్ అన్నింటినీ డిలీట్ చేపించేందుకు ఇప్పటికే మిలియన్ సబ్స్క్రైబర్లున్న 8 మంది ఇన్ఫ్లుయెన్సర్లు అన్వేష్ పై కంప్లైంట్ రైజ్ చేయగా, దాంతో పాటు ఇప్పటికే అన్వేష్ పై ఫైల్ అయిన కేసులని దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ లకి మెయిల్ చేస్తే ఇమీడియట్ గా అన్వేష్ ఛానల్ డిలీట్ అవుతుందని చెప్పొచ్చు. ఇక గరికపాటి గారు పద్మశ్రీ గ్రహీత కాబట్టి అతనికి సెంట్రల్ లో మరియు స్టేట్ లో మంచి పలుకుబడి ఉండడంతో హిందువులపై, హిందూ ప్రచారకర్తలపై, దేవతలపై ఇష్టం వచ్చినట్లు అన్వేష్ వాగుతున్నాడని, ఇతను దేశద్రోహి అని గరికపాటి నరసింహారావు గారు సిబిఐ దృష్టికి తీసుకెళ్తే అన్వేష్ బ్యాంక్ అకౌంట్లని సీజ్ చేసి, పాస్పోర్ట్ ని ఫ్రీజ్ చేసి, తన ఛానల్ ని డిలీట్ చేసి తనని ఇండియాకి తీసుకొచ్చి జైల్లో వేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అన్వేష్ తాజాగా థాయిలాండ్ లాంటి ఒక చిన్న దేశాన్ని 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి కంపేర్ చేస్తూ ఇండియా వేస్ట్ కంట్రీ అని, థాయిలాండ్ డెవలప్మెంట్ ని చూసి నేర్చుకోవాలని, ఇండియాలో ఎక్కువగా పనికి మాలిన వారే ఉన్నారని, అందుకే ఇక్కడ దౌర్జన్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్వేష్ నోటికొచ్చినట్లు హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడడంతో చాలా మంది తనకి కౌంటర్ ఇస్తూ భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానం నుండి 5వ స్థానానికి ఎదిగిందని, స్పేస్ టెక్నాలజీలో 3వ స్థానంలో ఉందని, నేషనల్ సెక్యూరిటీలో 3వ స్థానంలో బలంగా ఉంటూ అన్ని విషయాల్లోనూ అగ్రదేశాలతో పోటీ పడి మరీ డెవలప్ అవుతున్న కంట్రీని ఆఫ్టర్ ఆల్ 7 కోట్ల జనాభా ఉన్న థాయిలాండ్ తో కంపేర్ చేస్తున్న అన్వేష్ కి ఎంత నాలెడ్జ్ ఉందో మనం తెలుసుకోవచ్చని విమర్శిస్తున్నారు. దేవతలపై దౌర్జన్యం జరిగిందని నోటికొచ్చినట్లు వాగడం, గుల్లపై ఉన్న బొమ్మలని కించపరచడం, మతాన్ని దూషించడం లాంటివి చేయడంతో ఇప్పుడు తనకి ఎలాంటి శిక్షలు పడబోతాయో మనం తెలుసుకుందాం. నిజానికి దేశాన్ని నిందించడం అనేది భారతీయ చట్ట ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఇక అందుకు ఐపీసీ సెక్షన్ 124A కింద ఒకవేళ దేశాన్ని నిందించడం రుజువైతే అన్వేష్ కి 3 ఏళ్ల నుండి జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా జైలు శిక్షతో పాటు భారీ జరిమానాని కూడా విధించవచ్చు. ఇక 1971 జాతీయ గౌరవ అవమానాల నిరోధ చట్ట ప్రకారం అన్వేష్ దేశద్రోహి అని నిర్ధారించబడితే అతను ఎన్నికల్లో పోటీ చేసే అర్హతని శాశ్వతంగా కోల్పోతాడు. అలా భారతదేశంలో ఉన్న మతాలని ఉద్దేశపూర్వకంగా లేక దురుద్దేశంతో పదాలు లేక సంకేతాలు వాడి అవమానిస్తే సెక్షన్ 294A ప్రకారం 3 ఏళ్ల శిక్షతో పాటు జరిమానాని కూడా విధిస్తారు. అలా దేశంలోని జనాలని కించపరచడం నేరంగా పరిగణించి ఐపీసీ 504 సెక్షన్ కింద 2 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారు. అంతేకాకుండా ఐపీసీ సెక్షన్ 509 లో మహిళల గౌరవానికి భంగం కలిగించే మాటలు మాట్లాడడం లేదా ప్రవర్తించడం లాంటివి చేస్తే 1 సంవత్సరం జైలు శిక్ష విధించబడుతుంది. అలా దేవతలని, స్త్రీ నిరాడంబరాన్ని అవమానించడం, ఒక మతం గౌరవానికి భంగం కలిగిస్తే ఐపీసీ 509 సెక్షన్ 79 ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జనాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు గాను ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం 2 ఏళ్ల శిక్షను విధిస్తారు. ఇక ఒకసారి లైవ్ లో అన్వేషే చెప్పినట్లు 14 ఏళ్ల అమ్మాయి తన దగ్గరికి వచ్చి 1000 రూపాయలు సహాయం చేయమని అడిగిందని, కానీ అతను సహాయం చేయాలంటే తన కోరికని తీర్చాలని చెప్పడంతో ఆ అమ్మాయి అందుకు ఒప్పుకొని తనతో గడిపిందనే విషయాన్ని అన్వేష్ చెప్పిన ఆడియో ఒకటి వైరల్ అవ్వగా, ఒక మైనర్ అమ్మాయిని ఇలా చేసినందుకు గాను అన్వేష్ పై పోక్సో కేసుని నమోదు చేసి అది రుజువైతే తనకి 25 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక అలా పైన చెప్పిన 6 కేసులు అన్వేష్ పై నమోదవడంతో తనని దేశద్రోహిగా ప్రకటించి 10 సంవత్సరాల నుండి జీవిత ఖైదు శిక్షలను విధించే అవకాశం ఉంది. అలా తనని ఎప్పుడైతే దేశద్రోహిగా ప్రకటిస్తారో తన దగ్గర ఉన్న 6 కోట్ల డబ్బుతో పాటు తన ప్రాపర్టీస్ ని సీజ్ చేసి ఛానల్స్ ని కూడా బ్యాన్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇక అలా ఇండియాని, హిందువులని ఎన్నో మాటలన్న అన్వేష్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పటికీ మీరు ఫాలో అవుతుంటే తక్షణమే అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టి ఒక ఇండియన్ గా మన సత్తా ఏంటో చాటి చూపుదాం. మీరు అన్వేష్ వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నేను ఏడిపించే వారికి ఏడవలసిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టాలంతే. ఇది ఫోక్స్ యూట్యూబర్ అన్వేష్ కి పడే శిక్షల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.